ఆయనే అంతా చేశారన్నారు. ఆయన కూడా పేటీఎం బ్యాచ్ అన్నారు. అసలు ప్యాకేజీ తీసుకుంటున్నాడన్నారు. పక్కకు పెట్టాల్సిందే అన్నారు. పెట్టేశారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్సీని చేసేశారు. మరి ఆరోపణలన్నీ ఏమైనట్లని కొందరు ఆవేదన చెందుతున్నారు. అసలు విషయం తెలియక పాపం వారలా అనుకుంటున్నారు. అవన్నీ ఆయన వ్యక్తిగతం కాదని, ఈయన జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని, పైనుంచి ఏది చెబితే అది చేశాడని, కాకపోతే కెమెరా ముందు కాస్త ఓవర్ యాక్షన్ చేశాడంతేనని ఎప్పటికి అర్థమవుతుందో అని మరికొందరు అంటున్నారు. అసలు వీర్రాజు వీరత్వం వెనక ఉంది బీజేపీయేనని వారు అంటున్నారు. అందుకే అంత లాయల్గా శాపనార్థాలు పెడుతున్నా చెప్పింది చేశాడు కనుకనే మళ్లీ ఎమ్మెల్సీ ఇచ్చారని అంటున్నారు. సోము వీర్రాజు సీనియర్ మోస్ట్ బీజేపీ నేత. ఆర్ఎస్ఎస్ నిక్కర్ల నుంచి ఉన్న పెద్ద మనిషి. గీత అంటే గీతే. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఆయనకు జస్ట్ 2020లో వచ్చింది. అప్పటికి ఆయన పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన ముందు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు మనిషిని వైసీపీ పదే పదే ఆరోపించింది. కట్ చేస్తే ఆయన నిజంగానే టీడీపీలో చేరి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తరువాత వచ్చాడు కాబట్టి సోము వీర్రాజు వైసీపీ మనిషిని ప్రచారం మొదలైంది. ఆయన దానికి తగ్గట్టుగానే టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యేగా ఉన్న ఆ ప్రభుత్వంపైనే విరుచుకుపడేవారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చినా వారు తప్పులు చేసినా పట్టించుకోకుండా మళ్లీ చంద్రబాబుని అనేవారు. అందుకే అందరూ ఈయన జగన్ పేటీఎం బ్యాచ్ అని స్టాంప్ వేసేశారు. తర్వాత ఆయన స్థానంలోకి పురంధేశ్వరి వచ్చారు. సోము వీర్రాజుకి ఎన్నికల్లో టికెట్ కనీసం కన్సిడర్ కూడా చేయలేదు. ఇక ఆయన్ను పక్కన పెట్టేశారనుకున్నారు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ ఆయనకే కట్టబెట్టింది. అందరూ షాక్ అయ్యారు. కానీ అసలు విషయం తెలిసిన వారికి షాకింగ్గా లేదు. బీజేపీ అధిష్టానం తెర వెనక జగన్తో అక్రమ సంబంధం కొనసాగిన అన్నాళ్లు దానికి తగ్గట్టుగానే సోము వీర్రాజు చిందులేశారు. ఇప్పుడు కూడా అంతే. ఇక్కడే మరో సిగ్నల్ కూడా బీజేపీ ఇచ్చినట్లే. భవిష్యత్తులో టీడీపీపై విమర్శలు చేయడానికి, కూటమి తప్పులను ఎంచడానికి ఇదే వీర్రాజును వాడతారనేదే ఆ సిగ్నల్. అదే మరి కమలంక కమాల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.